హాయ్, మనం ఈరోజు సూపర్ మనీ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సూపర్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత కార్డ్ డీటెయిల్స్ ఇలా వస్తాయి. సో నేను 1000 రూపీస్ డిపాజిట్ చేశాను కాబట్టి దానికి 90% క్రెడిట్ లిమిట్ వస్తుంది. సో 900. అది ఎవ్రీ మంత్ బిల్లింగ్ సైకిల్ డిసెంబర్ 1st ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది యాప్ది. మనం 5000 కనుక డిపాజిట్ చేస్తే మనకి ఫిజికల్ కార్డ్ వస్తుంది. సో డిపాజిట్ సెక్షన్కి వెళ్తే నేను నవంబర్ 8న ఆ టైంకి డిపాజిట్ చేశాను. సో ఈలోపు వచ్చిన ఇంట్రెస్ట్ ఆ ₹1.52. దీన్ని నేను విత్డ్రా చేయొచ్చు. విత్డ్రా చేస్తే ఒక 3 to 5 వర్కింగ్ డేస్లో నాకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇది ఇక్కడ డిపాజిట్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ చెప్పింది అదే, ₹1000 డిపాజిట్ చేస్తే 90%. సో 900 నా క్రెడిట్ లిమిట్ వచ్చింది. సో హిస్టరీ సెక్షన్లో ట్రాన్సాక్షన్ ఉంటాయి, ఇది ఇంకా చూడవసరం లేదు. ఇక మేనేజ్మెంట్లో మనం డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్లో మనం POS UPI ఆన్ చేసుకోవచ్చు. కార్డ్ బ్లాక్ చేయటం, స్టేట్మెంట్స్, కార్డ్ లాక్ చేయటం, కస్టమర్ సపోర్ట్. ఇక్కడ మెయిన్ సెక్షన్ బెనిఫిట్స్ అన్నమాట. సూపర్ కార్డ్కి అప్ టు 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఈ క్యాష్ బ్యాక్ UPI ఫార్మాట్లో రాదు, ఓన్లీ కార్డ్తో ట్రాన్సాక్షన్ చేసినప్పుడే. సో ఈ కార్డ్ బెనిఫిట్స్ 0 చార్జెస్, 45 days క్రెడిట్ లిమిట్. ఇది అన్ని కార్డ్స్కి ఉండేది. క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది అన్ని కార్డ్స్కి అయినట్టే. 90% ఇందా చెప్పినట్టే. సో 0.5% అనేది ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ వస్తుంది. అప్ టు 200. 5% మింత్రా, 3% క్లియర్ ట్రిప్, 2% ఫ్లిప్కార్ట్. ఇలా అప్ టు ఈ సెక్షన్ అంతా ఒక 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. డిపాజిట్ స్టార్టింగ్ 100 నుంచి అయినా చేయొచ్చు. సో ఈ FDకి 8% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, 8% పర్ యానం. సో ఇది సూపర్ కార్డ్. సో ఇంకా డిపాజిట్ సెక్షన్లో ఇంకేం లేవు, అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఈ కార్డు రూపే కార్డ్ అవ్వటం వల్ల మనకి UPI ఎనేబుల్ ఈజీ అవుతుంది. ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ తోటి పార్ట్నర్షిప్ అయ్యి చేసిన ఫ్లిప్కార్ట్తో చేసిన కార్డు. సో డిపాజిట్ సెక్షన్లో ఇలా మన డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడే విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అక్కడ విత్డ్రా కొడితే 3 to 5 వర్కింగ్ డేస్లో బ్యాంక్ అకౌంట్లో వస్తాయి. సో ఇవే కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.